పెత్తందారు వర్సెస్ పేదలు అనేది ఓట్ల వర్షం కురిపిస్తుందా? ఎలా మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటారు పెత్తందారులు వర్సెస్ పేదలు అనేది? అంటే భారతదేశ నైసర్గిక స్వరూపంతో సామాజిక క్యారెక్టరైజేషన్ చూస్తే నార్మల్గా 20% ఆఫ్ ది ధనికులు, ఒక 80% పూర్ ఉంటారు సార్ జనరల్గా త్రూఅవుట్ ఇండియా. సో అది రాష్ట్రం కూడా ఇండియాలో భాగం కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఆ విధంగానే కనపడుతుంటుంది. అంటే పెత్తందారులు అంటే నేను అనేది డబ్బున్న వాళ్ళు లేకపోతే బాగా పదవులు ఉన్న వాళ్ళని కాదు, ఆ పెత్తందారి మనస్తత్వ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. సో స్వభావం ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ ప్రత్యర్థులా? ఆ స్వభావం కలిగి ఉన్నటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే తీసుకెళ్లి ప్రజలకు ఇచ్చాడో, దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు గతంలో ఏ ప్రభుత్వం కానీ ఈ 1952 నుంచి 2024 దాకా చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఇంత ఎత్తున ఒక బెనిఫిషియరీని ఐడెంటిఫై చేసి ఆ బెనిఫిషియరీకి డైరెక్ట్గా మనీ ఎవడు మధ్యలో ఎవడు లేకుండా తీసుకెళ్ళి చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. ఈ బెనిఫిషియరీస్ని మేమేమంటున్నామంటే అట్టడుగు వర్గాలుగా, పేదలుగా, బిలో పావర్టీ లైన్గా, లేకపోతే వాళ్ళందరూ కూడా పైకి రావాల్సిన వాళ్ళగా, అంటే అబౌవ్ ద పావర్టీ లైన్ అప్లిఫ్ట్ కావాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంటుంది. ఆ రాజ్యం అంటే స్టేట్. అంటే ఈ స్టేట్ని ఎవరైతే పరిపాలిస్తుంటాడో ఆ ఫండమెంటల్స్ని మిస్ అయి పరిపాలిస్తే బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కావాలి మనం ఈ డెవలప్డ్ దేశంగా మారాలంటే. ఇప్పుడు మనం 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 20 సంవత్సరాలు పెట్టుకున్నారు అంటే 100 ఏళ్ళకి కానీ ఒక దేశం ఎదిగినట్టుగా కనపడదు అనే 100 ఏళ్ళు అంటే ఇక మనం 3 జనరేషన్స్ పోయినట్టే అనమాట. సో అలాంటి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళని ఏమనాలో మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రన్నింగ్ రేస్లో 100 మీటర్ స్ప్రింట్లో ఒక నాయకుడు ఎలా గెలుస్తాడో ఆ 100 మీటర్ స్ప్రింట్ని తనకు అందినటువంటి 5 సంవత్సరాల రాజకీయ ముఖ్యమంత్రి పదవిని వెల్ఫేర్ వైపు, అంటే ఒక 2 సంవత్సరాలు దానిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాను కూడా చూడాలి మనం. అంటే హార్డ్లీ వీ కెన్ సే 3 years. అంత దానిలో ఒక 2 నెలలు ఈ ఎలక్షన్ కూడా తీసేస్తే, ఈ ఎలక్షన్ మధ్యలో బై ఎలక్షన్స్ ఇవన్నీ తీసేస్తే అంటే 2.5 years మ్యాక్సిమం ఉండొచ్చు. అంటే 2.5 yearsలో చేసినటువంటి వెల్ఫేర్ని మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పెట్టి గ్రాఫ్ గీయండి. భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఏ ప్రధానమంత్రి అయినా ఈ విధంగా చేయగలిగాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రభుత్వం అంటే ప్రజల కోసమే, ప్రభుత్వం అంటే కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది రోడ్లు వేసేవాళ్ళు, కొంతమంది విమానాశ్రయాలు నిలిపించేవాళ్ళు, కొంతమంది ఓడలు కట్టేవాళ్ళు, అంటే ఒక కపుల్ ఆఫ్ పీపుల్ లేకపోతే డజన్ ఆఫ్ పీపుల్ తీసుకొని వాళ్ళ వైపే మొత్తం రాజకీయాలు తిప్పుతూ వాళ్ళు వేసిన రోడ్డునే అది డెవలప్మెంట్ అని, వాళ్ళు వేసినటువంటి ఒక విమానాశ్రయాన్ని ఇదే డెవలప్మెంట్ అని చూపించే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి చెప్పి, డెవలప్మెంట్ అంటే ప్రతి మనిషి ఒక లైఫ్ స్టైల్ పెరిగి గతం కన్నా అద్భుతంగా ముందుకు ఎదగాలి ప్రతి అంశంలో. ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది కదా. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఈ డజన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇంపార్టెంట్ పదవుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వాళ్ళే. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు సెడ్ సుప్రీంకోర్టులో కేసు ఉన్నా సరే ఐ డోంట్ కేర్, అక్కడ నేను ఓడిపోయినా ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం పెడతానని చెప్పాడు. అంటే సామాజిక దృక్పథంలోనే లేకపోతే రాజ్యాన్ని పరిపాలించే అంటే స్టైల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉన్నాడు. సో మీరు చెప్తున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధంలో సభలో చూస్తే డెవలప్మెంట్ చేయట్లేదు ప్రభుత్వం, సంక్షేమం మాత్రం చేస్తుందని ఆరోపణలు వస్తున్న క్రమంలో మేము చేస్తున్న సంక్షేమమే డెవలప్మెంట్ అని చెప్తున్నారు. ఎలా సార్? డెవలప్మెంట్కి దెర్ ఇస్ నో డెఫినేషన్. మీరు అమర్త్య సేన్ తీసుకుంటే ఆయన చెప్తాడు అసలు డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ అనేది ఎలా ఉంటుందంటే మీ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే దట్ ఈస్ డెవలప్మెంట్ అంటాడు.
అంటే చైన్ అంటే మీరు కింద నుంచి పైకి రావాలి, పైనుంచి రావటం కాదు. అట్టడుగు వర్గాల నుంచి మీరు వాడిని జాగ్రత్తగా పైకి అప్లిఫ్ట్ చేయగలిగితే దట్ ఈస్ డెవలప్మెంట్. అయినా సరే డెవలప్మెంట్ అనేది ఒక 10 అంతస్తులున్నో లేదా 10 కార్లో లేదా 10,000 కోట్లు ఈ కాదు. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ డెవలప్మెంట్. అంటే మినిమం స్టాండర్డ్స్ తోటి ఈఎన్ఓ గోల్స్ ఉన్నాయి, ఎస్డిపి గోల్స్ అంటాం. ఆ మినిమం స్టాండర్డ్స్ని ఎస్డిఓ గోల్స్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ సెట్ చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించింది. ఎక్కడైతే పేద దేశాలు ఉన్నాయో, ఎక్కడైతే పేదరికం ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, వెనిజులా కానీ, శ్రీలంక కానీ, అట్లా బ్యాక్వర్డ్గా ఉన్నట్టు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా వీటిని మీరు ఫండమెంటల్గా మీరు ప్రారంభించి చూడండి. మీ దేశంలో పేదరికం పోతుంది. ఈరోజు వలసలు ఎందుకు వెళ్తామండి? భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో, శ్రీకాకుళంలో, లేకపోతే మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు పోయేవాళ్ళు? అక్కడ ఏం పని లేక బ్రతకడం కోసం ఇంకో చోటకి వెళ్తూ ఉంటారు. ఇదే విధంగా చూసినట్లయితే ఆయా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యత్యాసాలను తీసేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైఫ్ స్టైల్ని ప్రతి కుటుంబానికి ఒక 50,000 1,00,000 రూపాయలు 18 లక్షలు. నేను ఒక ఇంటికి గడపకి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో 18 లక్షల రూపాయలు ప్రభుత్వం డబ్బు వచ్చిందండి. 18 లక్షలు. ఆ ఇంట్లో 6 ఉన్నారు. అంటే రకరకాల స్కీమ్స్ వాళ్ళకి అప్లై అయినాయి, వాళ్ళకి ఇచ్చేసారు. ఈవెన్ దట్ ఎమ్మెల్యే ఆల్సో డజంట్ నో దట్. ఈవెన్ ఒక వాలంటరీ లేకపోతే విలేజ్ సెక్రటేరియట్ అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియరీ వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆ యాక్టివిటీ గడపలో వాళ్ళు ఆ బుక్ తీసుకొచ్చి బయటకు ఇస్తే 18 lakhs. గత కాలం అంతా కూడా ఓటు మాత్రమే వేసి, ఓటేసిన తర్వాత గెలిచినోడు కనపడకుండా, ఓడినోడు అడ్రస్ లేకుండా, నేను ఎవడు ఓటేసాను, వాడెక్కడున్నాడు, గెలిస్తే నాకు ఎప్పుడైనా ఉపయోగపడ్డా, పోనీ నేనైతే ఓటేసాను బతుకున్నాను, నేను ఓటేస్తేనే బతుకున్నట్లు లెక్క అనుకుని ఉన్నటువంటి ప్రజలు ఈరోజు జగన్ గారికి ఒక్కసారి ఓటేస్తే, ఆయన ఒక్క అవకాశం అని అడిగాడు కాదు, ఒక్కసారి ఓటేస్తే 2,70,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ డబ్బుని ప్రజలకి ఏ రోజు కూడా ఓటేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నటువంటి ఆ ప్రాంతాలకి అతను చేర్చాడు. ఇది డెవలప్మెంట్. అంటే వెల్ఫేర్లో డెవలప్మెంట్ని చూడటం అంటే ఏ రోజైనా సరే నాకు 2 జతల బట్టలు ఉన్నాయి, 3వ జత కావాలని కోరుకుంటాను. ఒక జతే ఉంది, 2 జతలు కావాలని కోరుకుంటాం. పూరీలు ఉంది, కొద్ది పెంకుటిల్లు కావాలని కోరుకుంటాం. ఇల్లు లేదు, ఇల్లు కావాలని కోరుకుంటాం. మోటార్ సైకిల్ నుంచి కొంచెం కారు ఉంటే అనుకుంటాం, సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఉంటాం. అంటే డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి పైకి. ఎవ్రీ ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎస్, ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. మనం ఇప్పుడు మీకు అమర్చేయం దాకా పోనక్కర్లే. మన తెలుగువాడు గురజాడ అప్పారావు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. సో మనిషి డెవలప్మెంట్ ఈజ్ కంట్రీ డెవలప్మెంట్. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. అసలు మనిషికి ఏం కావాలి? ఇప్పుడు మీరు చూడండి సార్, గతంలో డెవలప్మెంట్ అంటే మన ఊరికి ఒక రోడ్డు వేసేవాళ్ళు సార్, లేకపోతే మన ఊరికి ఒక బడి ఇచ్చేవాళ్ళు. రోడ్లు, మోరీలు, కరెంటు బల్బులు ఇవే కదా ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏం చేశారు? డెవలప్మెంట్ని ఫ్యామిలీ దాకా తీసుకెళ్లారు. మీ ఫ్యామిలీలో ఏదైనా కావాలంటే ఫ్యామిలీ పెన్షన్. ఇప్పుడు ఏం చేసుకోరు? ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే మీకు ఆ డెవలప్మెంట్ ఎక్కడి దాకా చేరాలో అక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవే ఈఎన్ఓ గోల్స్. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా అప్లై చేస్తుంటే ఈఎన్ఓ గోల్స్ అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? మోడీకి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది పక్కా భారత రాజ్యాంగాన్ని పరిపాలనలో ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తీసేయడం కోసం నా రాష్ట్రం ఈరోజు పేదరికం 12% నుంచి 6% తగ్గిపోయింది. అంటే ఈజ్ నాట్ ద డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ద డెవలప్మెంట్. ఎలా తగ్గింది అంటే కొంతమంది దగ్గర, చంద్రబాబు నాయుడు గారి మనుషుల దగ్గర ప్రభుత్వ డబ్బంతా, బడ్జెట్ అంతా అక్కడ పెడితే తగ్గుతుందా? No. When it has been and distributed to the people, needy people. అదే